स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి ఆచార్య కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్ని దేవశయన ఏకాదశి అని కూడా అంటారు కదా, దీనికి ఆ నామం ఎలా వచ్చింది, అలాగే ఈరోజు పాటించవలసినటువంటి నియమాలేంటి? విష్ణవే నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజంతా ఈ మంత్రం జపం చేస్తే చాలు. పూర్వకాలంలో ఏకాదశి ఆధారం చేసుకొని కాలగణన ఉండేది. చైత్రం, ఆషాఢం, ఆశ్వయుజం ప్రధానంగా ఈ కాలాన్ని 4 నెలల చొప్పున విభజించి 12 నెలలుగా ఒక క్రమ పద్ధతిని ఏర్పాటు చేసుకొని, ఈ క్రమ పద్ధతిలో పంట పొలాన్ని సాగు చేయడం కోసం ఆషాఢమాసం, ఈ 4 నెలలు కూడా పాడి పంటలు పెంపొందింపజేసుకునే ప్రయత్నాలలో పంట పొలాలలో జీవితాన్ని గడపడం, కార్తీక ఆశ్వీజ ఏకాదశుల మధ్యకాలంలో ఉత్థాన ఏకాదశి పంట పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టడం, సంక్రాంతి కాలానికి పంట పొందడం, ఇవన్నీ కూడా ఒక క్రమంగా ఉండేవి. కార్తె ధర్మాలకు, పాడి పంటలకు అనువుగా ఈ ఏకాదశికి తొలి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఈ క్రమంలో విశేషంగా ఈ ఏకాదశి నాడు పూర్వకాలంలో ఒక ప్రత్యేకమైనటువంటి యజ్ఞం కూడా నిర్వహించేటటువంటి వారు. ఆ యజ్ఞం పేరు శాకమేధము. ఆకుకూరలను ఈ రోజు నుంచి 1 నెల రోజుల పాటు ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. శాకమేధము, ఇది యజ్ఞం. గత 2 నెలలుగా 3 నెలలుగా ఈ భూమి అంతా కూడా తీవ్రమైన వేడితో ఉడికిపోయిన కారణం చేత ఒక్కసారిగా వర్షాలు పడతాయి ఇప్పుడు. అందువలన చెట్లు చేమలు బాగా ఎదిగి ఆకుకూరలు బాగా లభిస్తాయి. కానీ ఈ ఆకుకూరలలో రోగకారకమైనటువంటి ఉష్ణం నిబిడీకృతమై ఉంటుంది. కనుక ఈ ఆకుకూరలు మనం తినకుండా గోవులకు ఆహారంగా అందించాలి. శాకమేధము. అలా అంటే ఎలా? తరువాత ఈ క్రమంలో చాతుర్మాస్య నియమాలు కూడా ఏర్పడ్డాయి. 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు 4 నెలల కాలంలో మొదటి పక్షం ఏకాదశి నుంచి శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు తినకూడదు. 2వ పాదంలో పెరుగు ఉత్పత్తులు స్వీకరించకూడదు. 3వ పాదంలో పాల ఉత్పత్తులు స్వీకరించకూడదు. చివరిది 4వ పాదంలో కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ద్విదళములు అంటే కందిపప్పు లేక పప్పు ధాన్యములు ఆహార పదార్థాలలో స్వీకరించకూడదు. ఈ నియమావళి అంతా కూడా ఆషాఢ శుద్ధ ఏకాదశితో ప్రారంభం అవుతుంది. చాతుర్మాస్య వ్రత నియమావళి అంతా కూడా ఈ రోజుతో ప్రారంభం కావడంతో పీఠాధిపతులు ఈరోజు మొదలుగా 4 నెలల కాలం సంచారాలు చేయకుండా ఏదో ఒక చోట స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుని ధర్మబోధలు చేసేటటువంటి వారు. వాతావరణం వర్షాలతో ఉండడం, ప్రకృతి పాడి పంటలకు అందించే నిమిత్తమే సంసిద్ధపరిచే విధంగా రైతులంతా కూడా వ్యవసాయ కార్యక్రమాలలో తనమూలకలుగా ఉండడం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం వెరసి ఏకాదశి నుంచి ఏకాదశి వరకు వచ్చేటటువంటి ఈ కాలం అంతా కూడా పాడి పంటలకు సస్యశ్యామలానికి సంబంధించిన నేపథ్యంలో ఇది తొలి ఏకాదశి. పరమాత్ముడైన ఆ శ్రీమన్నారాయణమూర్తి వాకుడు చెట్టు ఆధారం చేసుకొని ఇల్లాలు లక్ష్మీదేవి పాత సంవాహనం చేస్తూ ఉండగా నిద్రిస్తాడు అని కూడా మనకు విష్ణు పురాణం, విష్ణు ధర్మోత్తర పురాణాలు వివరిస్తాయి. స్వామి నిద్రిస్తాడా? ఆ ఉద్దేశ్యం కాదు ఇక్కడ. మన దేహంలో ఉండేటటువంటి వైట్ బ్లడ్ సెల్స్, రెండవది రెడ్ బ్లడ్ సెల్స్, వీటి మధ్యన సమతౌల్య స్థితి చెదరుతుంది.
శరీరంలో బద్ధకం, మందకొడితనం పెరుగుతుంది. వీటిని తొలగించుకోవడం కోసం వంకాయ, అలాగే భూమిలోన పెరిగేటటువంటి దినుసులు, ఆలుగడ్డ, బంగాళదుంపలు ఇలాంటివి తినకూడదు. పొటాటో అంటారు, వీటిని స్వీకరించకూడదు. ఇలా ఆహార పదార్థాల నియమాలు. చెప్పులు వేసుకోకూడదు, నూనె పదార్థాలు తినకూడదు, శిరస్సుకు తైలం అలంకరించకూడదు, అలదకూడదు, పుష్పాలు ధరించకూడదు. వివిధములైన అనేకముల నియమాలను మనకు నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి అనే 2 గ్రంథాలు వివరిస్తాయి. ఈ కారణం చేత ఈ ఏకాదశికి దేవశయన ఏకాదశి అన్న పేరు ఏర్పడింది. ఇది నేపథ్యం. గురువుగారు, ఈ భూమండలాన్ని మదగజములు మోస్తున్నట్లు రామాయణం కూడా వివరిస్తుంది కదా, ఈ వృత్తాంతం ఏ సందర్భంలో వస్తుంది? శ్రీరామాయణంలో రామలక్ష్మణులను యజ్ఞ సంరక్షణార్థం తల వెంట తీసుకుని వెళ్ళిన ఆ విశ్వామిత్రుడు యాత్రలో వారికి మనస్సుకు, శరీరానికి ఏ విధంగా కూడా అలసట కలగకుండా కొన్ని కథలు చెబుతూ వెళతాడు. ఒక్క విశ్వామిత్రుడు కాదు సుమా, అనంతమైన ఋషి బృందం కూడా ఈ ముగ్గురిని అనుసరిస్తుంటుంది. ఒకనాటి సాయంత్రం వేళ ఆ ఋషి బృందమంతా కూడా ప్రశాంతంగా ఒకచోట విశ్రమించినప్పుడు రామచంద్రమూర్తి ప్రశ్నిస్తాడు, గంగా అవతరణ వృత్తాంతం ఏమిటి? ఆ గంగా అవతరణ వృత్తాంతం చెప్పే సమయంలో ఈ విషయాలన్నీ కూడా బయటికి వస్తాయి. సగరుడు ఒకనాటి కాలంలో అయోధ్య నగరాన్ని పరిపాలించే చక్రవర్తి. ఆయనకి 2 భార్యలు, కేశిని, సుమతి. కేశిని కుమారుడు అసమంజుడు, అసమంజుని కుమారుడు అంశుమంతుడు, అంశుమంతుని కుమారుడు దిలీపుడు, దిలీపుని కుమారుడు భగీరథుడు. ఇక సుమతి కుమారులు సాగరులు 60,000 మంది. అంటే భగీరథుడికి వీరంతా ముత్తాతలు అవుతారు. తన ముత్తాత అయినటువంటి అంశుమంతుడు, అసమంజుడు వాళ్ళు కాకుండా తన చిన్నమ్మ అయినటువంటి సుమతి పిల్లలు ఈ 60,000 మంది సాగరులు. సగరుడు యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞాశివాన్ని ఇంద్రుడు పాతాళానికి తీసుకువెళ్ళి కపిల మహర్షి ఆశ్రమంలో భద్రపరిచాడు. యజ్ఞాశ్వం దొరకని కారణం చేత ఈ 60,000 మంది సాగరులంతా కూడా కలిసి ఆ భూమండలం అంతా కూడా ఎడాపెడా తవ్వేశారు. ఈ కథ మనకేం చెబుతుంది అంటే, భూమిని అలా అనవసరంగా తవ్వకూడదు. అవసరం మేరకే అలా తవ్వి వేస్తే భూకంపాలు, ప్రకంపనలు పెరిగిపోయే ప్రమాదాలు ఉంటాయి. అలా తవ్వుతూ పాతాళాని వరకు వెళ్ళినటువంటి ఈ సాగరులకు కపిల మహర్షి ఆశ్రమం కంటే పూర్వం ముందుగా తూర్పు దిక్కు, దక్షిణం దిక్కు, పడమర దిక్కు, ఉత్తరం దిక్కు ఇలా 4 దిక్కులా కూడా వాళ్ళు తవ్వుతూ వెళ్ళగా ఈ భూమండలాన్ని మోసేటటువంటి 4 భద్ర గజములు ఈ 60,000 మందికి కనిపిస్తాయి. ఈ వృత్తాంతమంతా మనకు శ్రీరామాయణంలో 36వ సర్గ నుంచి 42వ సర్గ వరకు బాలకాండలో మనం సవివరంగా చూడవచ్చు. అలా తన ముత్తాతలకు ఉత్తమ లోకాలు కల్పించే నిమిత్తమై భగీరథుడు చేసిన ప్రయత్నమే మనం ఇప్పటికీ భగీరథ ప్రయత్నం అంటూ ఉంటాం. దేవతలకు ఉన్న వృత్తాంతం మేరకు మేనా హిమవంతులకు 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె గంగ. పుట్టగానే ఇంతటి పరమపావని, లోకపావని అయిన గంగను మాకు ఇచ్చి వేయవలసింది అంటూ దేవతలంతా ప్రార్థించగా ఆ మేనా అలాగే హిమవంత దంపతులు గంగను దేవతలకు అందించారు. చిన్న కుమార్తె అయిన పార్వతి పరమేశ్వరుడినే వివాహం చేసుకుంటాను అంటూ భీష్మించి తపస్సు చేసి పరమేశ్వరునే పతిగా పొందింది. ఇలాంటి ఈ గంగ అక్కడ ఎక్కడో స్వర్గంలో దేవతల వద్ద ఉండే మందాకిని త్రిపథగా మారి ఈ భూలోకానికి వచ్చి పాతాళానికి వెళ్ళి మధ్యలో జన్ను మహర్షి స్వీకరించి చెవు ద్వారా విడిచిపెట్టడంతో జాహ్నవి అన్న పేరు తెచ్చుకొని ఈ వృత్తాంతమంతా కూడా సాగరులకు ఉత్తమ లోకాలు కల్పించేటటువంటి నేపథ్యంలో ఉన్నది. ఈ మొత్తం వృత్తాంతానికి ఒక ఉదాహరణ 4 భద్రగజములు ఈ సగరులు
ఈ భూమిని మోస్తున్నట్లుగా చూచే వృత్తాంతం. ఈ సందర్భం మనకు శ్రీరామాయణంలో కనిపిస్తుంది. గురుగారు, రాశికూటాలు చూడటంలో నాడి, గణం, అలాగే గ్రహమైత్రి ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా, ఇందులో ఏది ప్రధానమైనది? నాడి అన్నిటికంటే కూడా ప్రధానం. చెప్పడంలో 13 కూటాలలో 8 కూటాలు కనీసం బాగుండాలి. తారాకూటము, వర్ణకూటము, వశ్యకూటము, గణకూటము, యోనికూటము, గ్రహమైత్రి, నాడీకూటమి, ఇలా 8 చూచేటటువంటి క్రమంలో వాటి గుణాలు మార్కులు కూడా ఇచ్చి 18 కనీసంగా వస్తే, షడ్బలం 6 ఇందులో కలిస్తే ఇలా వివాహాలు చేసుకోవచ్చును. ఈ తారాబలాలు చూచేటటువంటి ప్రాథమిక దశ అని చెప్పిన ఈ జ్యోతిర్విజ్ఞానం ఈ 8 కూటాలలో కూడా అన్నీ కలిసినప్పటికీ నాడీ కూటమి కలవకపోతే వివాహానికి యోగ్యత లేదు అంటూ తేల్చివేసింది. ఇక్కడ మినహాయింపులేవి కూడా ఇవ్వకుండా కొద్దిపాటి నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా సమాధానం తెలియజేసింది. ఆదినాడి, మధ్యనాడి, అంత్యనాడి. కొన్ని ప్రత్యేక పరిమితులలో ఏకనాడి అయినప్పటికీ వారికి మినహాయింపు ఇచ్చినప్పటికీ కూడా నాడి అనేటటువంటి ఈ కూటమి అష్టకూటాలలో ప్రథమగణ్యమైనది అంటూ తేల్చివేసింది. ఎందుకని ఇలా? నాడీ కూటమి అంటే ఆకర్షణలకు సంబంధించింది. అమ్మాయి, అబ్బాయి ఇరువురు ఒకరిని ఒకరు ముందుగా శారీరక, మానసిక, కౌటుంబిక, సాంఘిక, సామాజిక 5 విధాలుగా ఉండేటటువంటి సమతౌల్య స్థితిలో ఒకరిని మరొకరు ఆకర్షణలో ఉండేలాగా చేరాలి. ఈ ఆకర్షణ ఆదినాడి అయినప్పుడు ఒకరిని గురించిన స్మరణ మరొకరిలో రాగానే వారిలో ప్రేమభావం ఉత్పన్నమవుతుంది. ఇది ఆదినాడి. ఒకరిని మరొకరు తాకగానే వారిలో ప్రేమభావం అంకురింపబడుతుంది. ఇది మధ్యనాడి. ఒకరిని గురించిన ఆలోచన మరొకరికి జ్ఞాపకము, స్పర్శ అయినా కూడా కొద్ది కాలం మాత్రమే ఉండేటటువంటి ధర్మం. ఇది అంత్యనాడి. కనుక అన్ని కూటాలలోకెల్లా కూడా నాడీ కూటమి చాలా ప్రత్యేకం. తప్పనిసరిగా పరిశీలించాలి. ఏకనాడి అయిన ఎడల వివాహాన్ని జరిపించకపోవడమే ఉత్తమం అని నేటికి కూడా ప్రాజ్ఞులైన జ్యోతిష్కులు ఇలా నిర్ణయం చేస్తూ ఉంటారు. గురుగారు, తమలపాకును దేవతల నివాస స్థానంగా చెప్తారు. ఇది నిజమేనా? తమలపాకు తీగను ఇంట్లో పెంచుకోవచ్చా? ఈ తమలపాకుకు సంబంధించిన ప్రస్తావన మన పురాణాలలో ఎక్కడుంది? నిరభ్యంతరంగా తమలపాకు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో హాయిగా పెంచుకోవచ్చు. ఏ అనుమానం అక్కర్లేదు. ఏ ఇంట్లో తమలపాకుల తీగ పెరుగుతుందో ఆ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. నాగవల్లి దళైర్యుక్తం. విప్పారిన పాము పడగవల ఈ తమలపాకు ఉన్న కారణం చేత కొంతమంది ఆతతాయిలు తెలియక తెలిసి ఒకానొక జ్ఞానంతో తమలపాకుల తీగ ఇంటిలో పెంచుకోకూడదు అనేటటువంటి తెలియని మాటలని లోకంలో ప్రచారంలో ప్రయోగించడం మనం గమనిస్తూ ఉన్నాం. శ్రీరామాయణంలో సీతాదేవిని దర్శనం చేసుకున్న తర్వాత ఆంజనేయ స్వామి వారు జాంబవంతాదులకు కనిపించగానే హర్షాతిరేకంతో వారందరూ కూడా ఆంజనేయ స్వామి వారు చుట్టూ చేరి చప్పట్లు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ తమ ఆనందాన్ని తెలియపరిచే నిమిత్తమై జాంబవంతుని సలహాతో ఇటు అటు చూడగా వారికి ఒక తమలపాకుల తీగ కనిపించింది. జాంబవంతుడు ఆ తమలపాకుల తీగను మాలిక వలె చుట్టి ఆంజనేయ స్వామి వారి గళసీమలో పుష్పమాలిక వలె అలంకరింపజేశాడు. ఇది రామాయణంలో మనం గమనించే అంశం. అది మొదలుగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల అర్చన మనం చేస్తూనే ఉన్నాం. మన గృహాలలో కూడా ఏ శుభకార్యం అయినా తాంబూలం ఇవ్వాలి. 2 తమలపాకులు వక్క అలా అందిస్తే అది తాంబూలం అవుతుంది. దేవతారాధన చెయ్యాలి. తమలపాకుల పైన గౌరీదేవి. కలశ ఆరాధన చెయ్యాలి. తమలపాకులు ఆ కలశంలో ఉంచి నీరు పోసి ఆ పైన పూర్ణ కుంభం కొబ్బరికాయ ఉంచితే అది కలశంగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ తమలపాకులో తొడిమెల వద్ద ఉండేది దుర్గాదేవి, మధ్యన ఉండేది
లక్ష్మీదేవి, చివరన ఉండే స్వరూపం సరస్వతి. దుర్గను తొలగించి అంటే ఆగ్రహాన్ని తొలగించి నిగ్రహానుగ్రహ సమర్థతో కూడుకున్న లక్ష్మీ అనుగ్రహం కావాలి. తాంబూల సేవనం. పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అనే మహాపండితుడు తాంబూల సేవనం అన్న పేరిట ప్రత్యేకమైన ఒక వ్యాసాన్నే మనకు అందించి ఉన్నాడు. తాంబూల సేవనం పండిత లక్షణం. అపురూపమైన జ్ఞానాన్ని మనకు అందిస్తుంది, వివేకాన్ని కలగజేస్తుంది, జీర్ణశక్తిని కలిగించే లక్షణం ఈ తమలపాకులో ఉన్న కారణం చేత ప్రాచీనులు భోజనం అనంతరం తమలపాకును స్వీకరించేటటువంటి వారు. ఇందులో కూడా మళ్ళీ 2 విషయాలు ఉంటాయి. శుభ కార్యక్రమాలు, అశుభ కార్యక్రమాలు. శ్రాద్ధాదులలో లేక దశాహ సంబంధిత పైతృక కార్యక్రమాలలో వచ్చినటువంటి బంధువులు వెళ్ళి వస్తామండి అని చెప్పకూడదు. నిశ్శబ్దంగా వెళ్ళిపోవాలి, చెప్పకుండా వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిపోయారు అని మనకు ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దంగా వారు ఆ తాంబూలం ఉంచిన పాత్ర వద్దకు వచ్చి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న ఆ బిడియము తాంబూలమును అలా చేతపుచ్చుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అశుభ కార్యక్రమాలలో మాత్రమే తమలపాకు సిద్ధంగా కట్టి, అంటే తమలపాకు, సున్నము, కాచు, వక్క, ఇతర దినుసులు, పుదీనా అన్నీ వేసి దాన్ని ఇలా మడతపెట్టి ఆ లవంగంతో చెక్కి సిద్ధంగా ఉంచినటువంటి తాంబూలము అశుభ కార్యక్రమాలలో మాత్రమే. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం. అది తీసుకుని వెళ్ళారు, వెళ్ళిపోతున్నారు అని అర్థం. శుభంగా ఉండే వివాహాలు, గృహప్రవేశాలు ఇలాంటి సందర్భాలలో అన్నింటినీ విడివిడిగా అందించాలి. తమలపాకులు వేసుకుంటూ కూర్చొని ఆ తమలపాకు అలా కాలికి రాచి తొడిమల తీసి సున్నం రాచి అందులో కాచు, పుదీనా, లవంగములు, ఏలకులు, కొబ్బరికోరు, 22 దినుసులు అందులో వేస్తూ ఒకరిని ఒకరు పలకరింపులుగా యోగక్షేమాలు మాట్లాడుతూ, మీ పిల్లవాడికి పెళ్ళయిందా, మా అమ్మాయికి ఇంకా వివాహం కోసం ఎదురు చూస్తున్నాం, ఇలాంటి మాటలతో సంబంధాలు కలుపుకునే నిమిత్తమై బియ్యము, ఇది విడియము, తమలపాకులు. తాంబూలాలు మార్చుకున్నారా అంటారు. వివాహాలు కాకంటే పూర్వం వివాహ నిశ్చయం చేసే సమయంలో తాంబూలాలు మార్చుకున్నారు అంటారు. ఇలాగా మాట్లాడుకునే సమయంలో మీ అబ్బాయి మా అమ్మాయి అనుకున్నప్పుడు తాము కట్టిన ఆ తాంబూలాన్ని ఎదుటివారికి ఇచ్చేటటువంటి వారు, ఆ తాంబూలం వారు వీరికి ఇచ్చేటటువంటి వారు తాంబూలం పుచ్చుకున్నారు అని చెప్పడం. సుప్రసిద్ధమైన కన్యాశుల్కం అనే నాటకంలో గురజాడ అప్పారావు గారు తాంబూలాలు ఇచ్చేశారు ఇక అనేటటువంటి ఒక మాట చెప్పడం కూడా మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. ఇంత కథ తాంబూలం వెనక ఉంది కనుక ప్రతి ఇంటిలో కూడా తమలపాకుల తీగ తప్పనిసరిగా పెంచాలి. గురుగారు, బొట్టు పెట్టుకోవటంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయని చెప్తారు. అదేవిధంగా వేలుతో ఎవరికి బొట్టు ఎలా పెట్టాలి అనే విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయని అంటున్నారు. అవి ఏమిటి? ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు ఇలా రంగురంగులలో బొట్లు పెట్టుకునే వాళ్ళని మనం గమనిస్తున్నాం. సత్వ రజస్తమో గుణాలకు ఈ వర్ణాలు ప్రతీక. అయితే ఏ వేలితో బొట్టు ఎవరికి పెట్టాలి? మనకంటే ఉత్తములైన వారికి దేవతారాధన చేసే సమయంలో ఆ దేవత అర్చామూర్తులకు ఉంగరం వేలితో అనామికతో గంధం, కుంకుమ ఇలా పెట్టాలి. మనం పెట్టుకునే సమయంలో మధ్యవేలితో ఇలా పెట్టుకోవాలి. చెయ్యి పైకి తీసుకువెళ్ళి శిరస్సు పైనుంచి ఈ వేలు దిగువకి తీసుకువచ్చి ఇలా మనం బొట్టు పెట్టుకోవాలి. ఇందువలన ఈ వేలి నీడ మన ముఖం మీద పడదు, బొట్టు మీద పడదు. ఇక పితృక కార్యక్రమాల్లో, పైతృక కార్యక్రమాలలో, శ్రాద్ధాది కర్మలు నిర్వహించేటటువంటి సమయంలో భోక్తలకు, ఇతరులకు చూపుడు వేలుతో బొట్టు పెట్టాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం ఉంది, ఒక్కొక్క ప్రత్యేకత ఉంది, ఒక్కొక్క నియమం ఉంది, ఒక్కొక్క ధర్మం ఉంది. ధర్మాన్ని అనుసరించే వీటిని మనం వినియోగించవలసి ఉంటుంది. అలాగే మనం భస్మం పెట్టుకునే సమయంలో కూడా ఈ మధ్యవేలు కాకుండా ఉంగరం వేలు, చూపుడు వేలు ఈ 2 వేళ్ళు వినియోగించి ఎడమ నుంచి కుడికి ఇలా 2 గీతలు గీయాలి. ఎడమ నుంచి కుడికి ఉంగరం వేలు, చూపుడు వేలు
మధ్యవేలు ఇక్కడ దూష్యం, ఇది శనికి సంబంధితం, వినియోగించకూడదు. మరి మధ్యగీత అది బొటన వేలుతో శుక్రుడికి ప్రతీకాత్మకంగా ఈ 2 వేళ్ళని ఇలా ఉంచి ఉంగరం వేలు చూపుడు వేలు 2 గీతలు ఇలా తీసుకొని బొటన వేలుతో ఈ వైపు నుంచి ఈ వైపుకి సవ్యాపసవ్య మార్గస్థ లలితా సహస్రనామావళి ఇడా పింగళిగా మధ్య సుషుమ్నాయ నమో నమః ఇలా చెప్పుకోవాలి. కనుక ఏ వేలుతో ఎలా అన్నీ ఇలా అంటుంది శాస్త్రం. గారు, వాస్తు శాస్త్రం అనేది మనకు ఎప్పటి నుంచి పాటింపులో ఉంది? వాస్తు శాస్త్రంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మితే ఏదైనా నిజమే. ప్రపంచమంతా కూడా నమ్మకం మీద వెళుతుంది. శ్రీరామాయణంలో పర్ణశాల నిర్మించే సమయంలో వాస్తు శాస్త్ర ప్రస్తావన, శాస్త్రానికి అనుకూలంగా వృత్తాకారంలో పర్ణశాల నిర్మితమై ఉండడం గమనించే అంశం. అలాగే మహాభారతంలో పాండవులు తాము నివసించడం కోసం ఏర్పాటు చేసినటువంటి శాల మయసభ వృత్తాంత నేపథ్యంలో మళ్ళీ ఆ మయసభ నిర్మాణం చేసినటువంటి మయబ్రహ్మ ఇక్కడ కూడా మనకు వాస్తుశాస్త్రం. అంతకంటే పూర్వం బాల్యంలోనే ఈ పాండవులను ఎక్కడో ఒకచోట వారణావతంలో లక్క ఇంటిలో దహనం చేసే ప్రయత్నాలు దుర్యోధనాదులు చేసినప్పుడు ఆ ఇంటికి సంబంధించిన వాస్తు పరిజ్ఞానం. ఉపప్లావ్యంలో పాండవులు 13 సంవత్సరాల అరణ్యవాసం అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకొని ఉపప్లావ్యంలో 1 సంవత్సర కాలం పాటు ఉన్నారు. వారి రాజ్యం వారికి ధృతరాష్ట్రాదులు ఇవ్వడం లేదు. ఆ ఇంటికి సంబంధించిన వాస్తుశాస్త్రం గమనించి వారు కూర్చునే స్థలాలు మార్చుకోవడంతో విజయం సాధించారు అని మహాభారతం తెలియజేస్తుంది. ఇంటిలో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, టోపోగ్రఫీ అంటాం మనం ఆంగ్లంలో. వాస్తవమైన శాస్త్రం ఇది వాస్తు శాస్త్రం. కృష్ణవాస్తు ఈనాటి కాలంలో సుప్రసిద్ధమైనదిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆగ్నేయంలో వంటగది, నైరుతిలో శయనగృహం, వాయువ్యంలో పఠనశాల లైబ్రరీ, అలాగే ఉత్తరం వైపున ధాన్యశాల లేక అతిథులకు సంబంధించిన గృహం, ఈశాన్యంలో యజ్ఞవేదిక దేవతాగృహం, ఇవన్నీ కూడా మనకు సాధారణంగా కనిపించే నియమాలు. ఒక గ్రామంలో అన్ని ఇండ్లు కూడా తూర్పు వైపునే ఉండాలి అంటే గ్రామ నిర్మాణం ఎలా? వీలు కాని పరిస్థితి. కనుక కొన్ని గృహాలు తూర్పు ముఖంగా, మరికొన్ని పడమర ముఖంగా, మరికొన్ని ఉత్తరముఖంగా, మరికొన్ని దక్షిణముఖంగా కూడా ఒక్కొక్క శాలకు ఒక్కొక్క నియమం, చతుశ్శాల నియమం అన్న పేరిట 4 వైపులా వీధి ఉంటే, 4 వైపులా తలుపులు తెరిచి ఉంటే ఏ దోషము లేదు. ఇది ఒక నియమం. అయితే గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ప్రధానంగా ఉంది. ఏ ఇంటికైనా 4 వైపులా రహదారులు ఉన్న ఎడల ఆ ఇంటిలో నివసించరాదు. ఆ ఇంటిలో ఎవరు ఉన్నా కూడా అనేక విధాలుగా దుఃఖాలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. వీధి కూడలిలో ఉన్నటువంటి అనుభూతి కలుగుతుంది. కనుక ఒక వీధి శ్రేయస్సు, 2 వీధులు కొంతవరకు ఉచితం, 3 వీధులు ఇబ్బందికరం, 4 వీధులు ప్రమాదకరం. వాస్తుశాస్త్రం వాస్తవమైన శాస్త్రం. వెలుగు, గాలి ధారాళంగా ఇంటికి వచ్చే నిమిత్తమై సనాతన ధర్మం అందించిన శాస్త్రం ఇది. ధర్మశాస్త్ర సంబంధంగా చెప్పేటటువంటి విషయాలన్నీ 4 వర్గాలుగా వర్గీకరింపబడి ఉండగా అందులో 1 ధర్మసూత్రాలు, 2 గృహ్య సూత్రాలు, 3 శుల్బ సూత్రాలు, 4 శ్రౌత సూత్రాలు. 3వది అయినటువంటి ఈ శుల్బ సూత్రమే పరోక్షంగా వాస్తుశాస్త్రం. ఆ యజ్ఞశాల ఎలా నిర్మించాలి, ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, ఎంత మేరకు, 32 గుళం దీర్ఘం సమంత చతురస్రగం, ఇలాంటివన్నీ కూడా ఎలా ఉండాలో చెప్పేదే ఈ శాస్త్రం. వాస్తవమైనది అని చెప్పాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం.
ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.